ఏమండి 100 ఏళ్ళు నేను ఎప్పటికీ ఇలాగే మీ బాడీలో ఉండిపోవాలండి. 100 ఏళ్ళ 2 నిమిషాలకే వాచిపోతుంది. సరే గానీ బీరువాల 500 రూపాయలు పెట్టా, తొందర తీసుకురా. అలాగే. ఇప్పుడు 500 రూపాయలని ఏ మ్యాజిక్ చేసి 1000 రూపాయలు చేస్తున్నది? 500 మీకు ఇవ్వాలంటే ఈ రోజు నేను ఎలా ఉన్నాను చెప్పండి. ఈ ప్రపంచంలో అందమైనవి రెండే రెండు. తెలుసు, చెప్పండి ఏంటది? ఒకటి తాజ్ మహల్, 2 చార్మినార్. చార్మినార్. మరి నాదన్న నంబరు ఏదో ఉంటదే 420 421 ఎప్పుడో వస్తావులే. ఇదిగో 500. వెరీ 10 రూపాయలు తగ్గినందుకే. అవును, పిన్నిస్లు కొనుక్కున్న పండగ పూట. నా 10 రూపాయలతో పిన్నిస్లు కొన్నావా? మరి నీ 10 రూపాయలతో కొనుక్కోతే పక్కింటి మొగుడుతాడు కొంటానా? మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద పోయి కష్టపడి సంపాదించారా 10 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టడానికి? ఆఫ్టర్ ఆల్ పిన్నిస్ కోసం గొడవ పడతావు నువ్వు నాతో. ఆఫ్టర్ ఆల్ పెళ్ళామి నాతో గొడవ పడతావా? నువ్వే నన్ను ఆఫ్టర్ ఆల్ పెళ్ళామన్న తర్వాత నువ్వు కూడా నాకు ఆఫ్టర్ ఆల్ మొగుడు వేరా? కోర్టులో కలుసుకుందాం, డివోర్స్. నీకు నాకు చెల్లదు. నా ఇంటికి గోడ కట్టానే నేను. 6 నెలల తర్వాత. అయ్యో పాపం, మా ఆయన మాత్రం బంగారం అండి. ఏమండి బంగారం బంగారం. మీరు అలసిపోయినట్టున్నారు, నేను టీ తీసుకొస్తాను. కాఫీ తీసుకురా ప్లీజ్. ఏమండి బంగారం? ఏమైందండి? ఏమి నువ్వు చేస్తుందండి? కాఫీ తెచ్చి. కాదు బంగారం, ఇంత బరువు నువ్వు మోయడం అవసరమా? ఇది ప్రేమ అంటే. తీసుకోండి. అది ప్రేమ కాదు, కాఫీ. పండగ వచ్చింది కదా, నాకు ఒక 10,000 ఇస్తే షాపింగ్ చేసి వస్తాను. చెక్ బుక్ తీసుకురాపో. తీసుకో. 10 రూపాయలు రాసారేంటండి? అంటే బంగారం, నువ్వు ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి 10 రూపాయలు కట్ట అంత బరువు మోయలేవుగా బంగారం. 10 రూపాయలు అయితే ఈజీ కదా. నా బంగారు కొండ అయినా ఒకప్పుడు కాపురం చేశానులే ఒక చెత్త డస్ట్ బిన్ ముఖం గాడితోటి. ఇది ఫిజిక్ అంటే, బాడీ అంటే. వస్తాయి పెళ్ళామా? ఏమండి జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చెలి చెలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నారా, నువ్వే ఎదసడివే. నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ ప్రపంచంలో అందానివి రెండే రెండు. ఏంటండి ఇవి? ఒకటి నువ్వు, రెండోది కూడా నువ్వే. మరి 3, 4, 5. అయ్యో 420 వరకు నువ్వే. 420 తర్వాత ఎవరో ఉన్నారులే. వంటింట్లో ఏదో మాడుతున్నట్టుంది, నేను చూసొస్తాను. కాదు, మాడింది అదే. ఆ ఫేస్ చూడు. పోస్ట్ ఇక్కడ రవి ఎవరు? అప్పునే. శ్రీముఖి ఎవరు? నేనే. ఓకే, మీ ఇద్దరికి 1 కోటి రూపాయలు లాటరీ తేలింది. ఏంటి? 1 కోటి రూపాయల లాటరీ? లాటరీయా? అవును. ఓకే, ఇది నాదే. హలో, ఈ 1 కోటి రూపాయల లాటరీ టికెట్ ఆ రోజు వేసింది నేను, నాకు రావాలి. హలో, ఐడియా ఇచ్చింది నేను కాబట్టి నాకు రావాలి. నాది. మీ ఇద్దరు కలిసి ఉండి భార్య భర్తలుగా ఉంటాను 1 కోటి రూపాయలు వస్తాయి. ఏంటి పోయి ఉప్మా ముఖం గాడుతోటా నేను? ఈ ఓఆర్ఆర్ తోని పిల్లల నా వల్ల కాదు. డబ్బులు రావాలంటే మా సార్ వస్తున్నాడు ఈ రోజు, ఆయన ముందన్న 3 పిల్లలుగా ఉండండి. ఏమండి, ఒక గంట పాటు వాడితో మొగుడు పిల్లల్లాగా యాక్టింగ్. మీరు ఓకే అంటే ఒకటే గంట 1 కోటి రూపాయలు వచ్చేసిన తర్వాత వదిలేద్దాం. సరే బంగారం. అయినా నీకు నా మీద నమ్మకం లేదా? బంగారం నిప్పు. నా అందమైన మొగుడు నాకు ఓకే చెప్పాడు. నీతో ఒక గంట పాటు నేను పిల్లల్లాగా యాక్ట్ చేయడానికి రెడీ. అయితే ఓకే, ఉట్టి 1 అవర్ నేను హస్బెండ్, నువ్వు వైఫ్. అంతే.
పోయిరమ్మా. ఆ? అరే ఇగో చిల్లర 2 రూపాయలు ఉన్నాయి పో. నేను ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఇంతకి రవి శ్రీముఖి ఎవరు? మేమిద్దరమే సార్. రవి శ్రీముఖి. ఈ డబరా ముఖం దేవతి. అది నా పని మనిషి. ఓసేయ్ ఇటు రావే. పని మనిషి లాగా ఉండకుండా. ఈ మున్సిపాలిటీ మూతోడు ఎవడు? వాడు నా బైక్ డ్రైవర్. అగవా బైక్ డ్రైవర్ ఏంది? నా బైక్ స్టీరింగ్ ఉంటుంది సార్. ఓరి ఇదేం బైక్ ఎప్పుడు చూడలే నేను. ఇటు రారా పొగర్ మాటలేను ఏంటి ఎలా కొడుతున్నాడు ఆయన్ని? అది పక్కన పెట్టాను కానీ డబ్బుల విషయం చెప్పరా. డబ్బులు ఇప్పుడే రావు. మిమ్మల్ని చూసి ఎట్లా మీ కథ ఏందని తెలుసుకొని ఇస్తా నేను. ఇగో బాగున్నాం సార్. ఏ రావే ముగ్గురు పిల్లలు. ఇగో చూడండి సార్. ఇగో బాగున్నావు. గట్లా కాదు. నేను ఒక 2 రోజులు ఉండి మీ కథ ఏంది మీ కార్ అనేది అనుకుని అప్పుడు మీకు పైసలు ఇస్తా నేను. ఆయన ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు వచ్చారు, కాఫీలు టీలు ఇవ్వాలి కదా. మరి ఇయ్యరా? వస్తే పని మనిషి అమ్మగారు ఇన్స్పెక్టర్ ఆఫీసర్ ఎవరో వచ్చారు కదే వాళ్ళకి అరే టమాటాలు నాన్ వెజ్ చికెన్ మటన్ మీ నోట్లో మనం ఎట్లా కొట్టుకుంటారు మీరు? సార్ అంటే పని చేయాలి కదా సార్. పనోడు అన్న తర్వాత డ్రైవర్ ఏవండి టీ కాఫీ ఇచ్చినప్పుడు కింద పడకుండా ఇవ్వడం నీకు నేర్పించలేదా మీ ఇంట్లో? ఏమిరా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ కాఫీ పడితే తూడవాలని తెలియదురా. నిన్నిలా అబ్బా నేను బాగా అలసిపోయానండి. నా వల్ల కాదు, పడుకోవాలి. ప్రసాద్ బిగ్గు సర్దుకొని పడుకో. దీనికి లైన్ వేద్దాం నైట్ పోయి. నా సొంత పిల్లలతో టైం స్పెండ్ చేసి చాలా కాలం అయింది. ఈ రోజు రాత్రి ఉంటది. ఎవరు చూలే అదిరా మోగన్ పద్ధతి. నువ్వు ఆడుంటే నీ చెయ్యి ఈడెందుకుంది? అక్కడ చూడండి. ఏం మనిషివే గబ్బు పనులు చేసుకుంటా. అయినా నువ్వు ఇదేం చేస్తున్నా? అదే పేపర్లో ఒక సంతకం మర్చిపోయినా అందుకోసం వచ్చిన. ఓహో మరి నువ్వేం చేస్తున్నావు ఈడ? ఆ పేపర్ లో సంతకం నేనే పెట్టాలి కదా. అబ్బా అది మోగన్ పద్ధతి. సార్ సార్ ఇవన్నీ కాదు సార్. ఆ ₹1 ఇస్తే మేము పోతాం కదా సార్. హరి అప్ కమాన్ కమాన్ అన్న టాటా చెప్పండి. ఎందుకు మరి మనం ఇక్కడ ప్రాంక్ చేస్తున్నాం. ఎస్ గాడి కెమెరాలు పెట్టి చూడుర్రి. నాకు మా ఆవిడికి టీవీలో కనిపించాలండే సార్. అరే మీ మామయ్య టీవీ చూస్తుండొచ్చే. హాయ్ చెప్పు. మేము హాయ్ మామయ్య. అత్తయ్య కూడా చెప్పు హాయ్ అత్తయ్య. బాయ్ బాయ్. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులొచ్చినాడు. ఈ రోజు రాఖీరా అనయ్య ఏదో చెయ్యాలరా. అన్న నువ్వే చేయాలన్నయ్య. ఏం చేయాలి? నా దగ్గర ఏం లేదు, నువ్వే నయం చేయాలి నాకు. సరే రాఖీ పౌర్ణమి చెల్లిని పుట్టింటికి తీసుకెళ్ళాలి. బావులు శాడిస్టులు సైకోలు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఆడపిల్ల అన్నలం తప్పదు. రా ఓకే అన్నయ్య. చెల్లాయిలు అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన. ప్రపంచంలో కష్టమైన పని ఏంటి తెలుసా? ఏంటన్నయ్య? అందమైన అమ్మాయిలకి అన్నయ్యగా పుట్టడం. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఏ ఇలా అందంగా ఏం లేరులే. చెల్లాయి చెప్పన్నా. పద బయలుదేరుదాం. ఎక్కడికి? ఎక్కడికేంటి? పుట్టింటికి. ఎందుకు? రాఖీ పండగ. రాఖీ కట్టవా? రాఖీ లేదు, ఆయన ఓకే అంటేనే వస్తా. చిన్నప్పుడు చాక్లెట్ కావాలన్నప్పుడు నీ ముగ్గురిని అడిగావా? స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ముగ్గురిని అడిగావా? ఇప్పుడు నీ ముగ్గురిని అడగాలా? ఇప్పుడు పెళ్లి అయింది, అప్పుడు పెళ్లి కాలేదు. చెల్లాయి నువ్వేమంటావు? మా ఆయన ఏమంటే అదే అంట. మీ ఆయన నువ్వుతో దూకమంటారు, దూకి వస్తావా? లేదు నిన్ను నూకేస్తాం.
బావలు పిలుద్దాం. బావగారు ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు చెప్పాలి కదా నువ్వు బయటికి. ఏమే ఇంట్లో వెళ్ళిపోతే చెప్పాలి కదా బయట వెళ్ళినప్పుడు. ఏమే అన్నం పెట్టమన్నా పెట్టలేదండి. మీ ఆవిడ ఓకే. మీ ఇద్దరు పక్కరండి. ఎవరు? నా పిల్లవయ్యా బాబు. మీ ఆవిడ? మా ఆవిడ ఈవిడ. ఆగొద్దు. ఒక్కసారి కంపెనీ డిసైడ్ చేసినంత అదే ఫిక్స్. ఇదిగో బాబు నువ్వు సరిగా పట్టుకో, మీ ఆవిడ నా చేయబట్టు. మనం కట్నం కోసం కకృతి పడి దండు బలింగ్ చేసాం అన్నయ్య. చూసావు ఎంత కరువులో ఉన్నారు. మా చెల్లెలు పుట్టింటికి పంపించు. పంపించాం. ఎక్కువ మాట్లాడినావంటే చెల్లెలకి విడాకులే. నువ్వు ఇచ్చేదేంద్ర అమ్మాయి ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటుందా నీకు? ఎందుకు 10 సార్లు ఏదో పెద్ద ఉన్నట్లు ఊపుతారు అలాగా? ఆపండి చాలు. ఓ దడదడలు ఆడేస్తారు అందాల నుంచి. కట్నం నాది ఇంకా 20,000 రావాలి నాది. ఇచ్చేస్తావులేండి. బావా 20,000 కదా కావాల్సింది. ఇప్పుడు ఆయన 20,000 అంటే ఈ ఏళ్ళు చూపించావంటే పగులుద్ది. అవన్నీ కాదు, రాఖీ పండుగ రోజు ఎవరైనా సరే చెల్లెలతో రాఖీ కట్టించుకోవాలి. పంపియం. నువ్వు నా ఇంటికి కాలు పంపించేదే లేదు. ఏయ్! నువ్వు పెళ్లి ఏం పిక్కుంటావు పిక్కురా. ఎక్కువ చేశారంటే కాపురం కూడా చేయను. ఒకవేళ ఆయన ఎక్కువ చేయలేదురా తర్వాత దయచేసి చెల్లాయిలు అందరూ వెళ్ళి కూర్చోండి. మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. మీరందరూ వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు సర్వనాశనం చేసే బాధ్యత మీ అన్నయ్య తీసుకుంటాడు. బావగారు చెల్లాయిని పంపిస్తే పుట్టింటి తీసుకెళ్తాం. ఇంట్లో అసలు ఏమన్నా గడుస్తుందా? మాకు డబ్బులు లేక 4 రోజుల నుంచి గేదె పాలు ఇవ్వట్లేదు. ఏది పాలు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వచ్చు కదా. కట్నం కింద 3 గేదెలు ఇచ్చాను. దూడ తాగితేనే కదా తర్వాత. అవన్నీ మాటలు అనవసరం, పంపియండి. పంపించండి. మరి ఏం చేస్తే పంపిస్తారు? చాలా రోజుల నుంచి మందు తాగాలని ఉన్నాం. మాకు మందు తీసుకురా. రే. మీరందరే సర్వ్ చేయాలి. ఎవరు చెప్పాడు రా మందు అంటే? నాకు దగ్గు మందు కావాలి, ఈ మందు కాదు. అరే భాస్కర్ గా. భాస్కర్ గానా? వీడు తాగలా ఇంకా. ఇప్పుడే అన్నాడంటే మీరు తాగండి. తాగనండి. తాగు బావా. ఇప్పుడు తాగాను అనుకో, తాగుపోతే యాడ్ చేయాలి. అంత పెర్ఫార్మెన్స్ రాదు, అందుకే నేను తాగను. అలా అయితే మనం అసలు తాగకూడదు. పెట్టుకో. బావగారు మందు అడిగారు, ఇచ్చాం. మా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. రారా ఇట్రా. రారా రే. చూస్తావేంట్రా? ఇంకా రెస్పెక్ట్. ఏయ్ రా. ఏయ్, పోగరా. మాకు డాన్స్ కావాలి. అంటే మా పిల్లలు మాకు నచ్చట్లేదు. మాకు ఒక అందమైన అమ్మాయితో డాన్స్ ఈ కావాలి. మొక్కలకి అంత అందమైన పిల్లలు ఇస్తే సరిపోరా? అచ్చే ఈడు ఒక్కడ పిల్లమే అందమైన. మీకు ఏంటి ఇప్పుడు అందమైన అమ్మతో డాన్స్ కావాలి అంతేగా బావా? అంతే. ఇట్రా అన్నయ్య. ఒకవేళ ఆవిడ రాకపోతే ఆవిడైనా పిలిపించి డాన్స్ చేయించాలి. ఇదిగో బావగారు మీరు కూర్చుంటే అమ్మాయి నృత్యం చేస్తారు. రండి. ఇది చూసాక మా చెల్లిని పంపిస్తారుగా? పంపిస్తా. దాన్ని బట్టి వేసేదాన్ని బట్టి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. బావగారు మందు అడిగారు, ఇచ్చాం. ఇప్పుడు ఆ స్టెప్ ఉంది కదా, ఆ. అది నువ్వను మీ ఇద్దరు అది నడవటానికే అలా నడిచింది స్టెప్ లాగా. ఈ మొక్కలకి ఎవడైనా అమ్మాయిలు ఇస్తారా? రేపు పొట్టి కుంక. నువ్వు పెళ్లి అయితే చేసావు, ఇంతవరకు మీ చెల్లెలు మాకు ముద్దు కూడా పెట్టలేదు. ముద్దు పెట్టించు. నాకు కూడా. మా పిల్లలు పెట్టకపోయినా పర్లేదు, వీడి పిల్లలు పెట్టండి.
బామ్మరిదినా బోకర్నారా ఏంట్రా మాటలు? డబ్బులు తీసుకో. నువ్వు బ్రోకర్వే. నీకు ఎప్పుడైనా ముద్దు పెట్టిందా మీ ఆవిడ? లేదండి. లైన్ లో ఉండైతే వెళ్ళండి వాళ్ళ గంట ముద్దు పెట్టొచ్చు కదా. ఓ ఆవిడ కదా, మా ఆవిడ మర్చిపోయాడు, ముద్దు వద్దేం వద్దు కానీ ఇట్లా. బావగారు మరి చాలా దారుణం. ఆడపిల్ల అన్నయ్యలు అని చులకనగా చూస్తారా? చులకనగా మా చెల్లెలు పంపించండి. మాకు ఇవన్నీ కాదు కానీ మిమిక్రీ కావాలి. మిమిక్రీ లేవు. నాకు మహేష్ బాబు వాయిస్ చిరంజీవి గారు లా కావాలి. మహేష్ బాబు వాయిస్ చిరంజీవి గారు రావాలి. బయటకు వచ్చాడు బాలకృష్ణ వాయిస్ రావాలి. రావాలనుకునే మహేష్ బాబు గారు వాయిస్ చిరంజీవి గారు రావాలి. మహేష్ బాబు గారి వాయిస్ చిరంజీవి గారి లాగా ఎందుకు వస్తుందిరా మొగుడా? నేనేనా? మహేష్ బాబు గారి వాయిస్ కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడ, అది ముందు చెప్పి ఇది చేయాలన్నమాట. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. ఒక్క నిమిషం కూడా నాకు టెన్షన్ వస్తే వీళ్ళ ఆవిడ. ఇదిగో మా బావలు చేసినట్టు చేయకండి. మీ సిస్టర్ ని పుట్టింటికి అవసరమైతే పంపించండి. లేదంటే మీరే తీసుకెళ్ళి దింపండి. రక్షాబంధన్ సంవత్సరం ఒకసారి వస్తుంది. అంతే పద. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. నేను స్వప్నప్రియ. ఎక్స్ట్రా జబర్దస్త్ వివరాల్లోకి వెళితే సుధీర్ గెటప్ శ్రీను టీమ్ లోంచి వెళ్లిపోయినప్పుడు రామ్ ప్రసాద్ ఎంతగా బాధపడ్డారో తిరిగి ఈ ఈవెంట్ లో మళ్లీ కనిపించినందుకు అంతే బాధపడుతున్నట్టుగా ఫిల్మ్ నగర్ నుంచి సమాచారం అందుతోంది. ఇక రానున్న శుక్రవారం ప్రసారం కాబోతున్న రామ్ ప్రసాద్ స్కిట్ లో 2 పంచులు పేలకపోవడంతో డైరెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అట్లుంటది మనతోని. తదుపరి వివరాలు మా కొలీగ్ శర్మ అందిస్తారు. పశ్చిమ తీరం నుంచి ఉత్తరానికి 12,000 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సమాచారం అందించింది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి జబర్దస్త్ హైపరాది స్కిట్ లో వేసిన 30 పంచులు అంతకంటే వేగవంతంగా ఉండడం వలన మాది ఒక వేగమేనా అని ఆ ఈదురుగాలులు వెనక్కి మళ్ళాయి. మెట్రో స్టేషన్ కింద దుండగులు టైం బాంబ్ అమర్చిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు బాంబ్ ని పేలకుండా నిరోధించారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో అంతకంటే ప్రమాదకరమైన పంచులు ఆది రామ్ ప్రసాద్ వేస్తూ ఉంటే ఎందుకు పేలనిస్తున్నారని దుండగులు ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని వార్తలు మా సహచరుడు గౌతమ్ అందిస్తారు. ఇమాన్యుయల్ గురించి పెద్ద బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇమాన్యుయల్ కాసేపటి క్రితం పౌరసత్వం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కారణం నైజీరియా, వెస్టిండీస్, కెన్యా దేశాలు ఇతను మావాడంటూ కొట్టుకు చేస్తున్నాయి. పంచ్ ప్రసాద్ ఆయనే ఆగిపోయాడు. అవసరమా? ఎట్లాగో ఎడిట్ లో లేపేసేదే. తగలెట్టని గారు ఇతని అనారోగ్యం గురించి ఏమో గానీ ఇతని వేసే పంచులతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. అంత పెద్ద కరోనా వైరస్ కి మందు కనుగొన్నాం గానీ ఈయన వేసే పంచులకు మాత్రం మందు కనుగొనలేదు. దయచేసి ప్రభుత్వం దీని మీద తీవ్రంగా కృషి చేయాలి. ఎందుకంటే ఆయన బాధితుల్లో నేను కూడా ఒక. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్వేత అందిస్తారు. నమస్తే, నేను శ్వేత. ఇక భారీ కలెక్షన్లతో సుధీర్ మూవీ దూసుకెళ్తోంది. అయితే ప్రొడ్యూసర్స్ మాత్రం మాకు నమ్మశక్యంగా లేదంటున్నారు. ఇక సుధీర్ ఫ్యాన్స్ అల్లరి తారాస్థాయికి చేరింది. పందుల పెంపకం వీడియోలో కూడా వి వాంట్ సుధీర్ అంటూ కమెంట్స్ పెడుతున్న పరిస్థితి. ఇక ప్రదీప్ గురించి చూసుకుంటే D12, D13 ఇలా ఎన్ని సీజన్స్ అయినా అయిపోతున్నాయి కానీ ఆయన పెళ్లి గురించి మాత్రం ఎలాంటి ప్రకటన వెల్లడించట్లేదు. అయితే దీనికి సంబంధించి ఒక బిల్ ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలని చాలా మంది సలహా ఇస్తుంటారు. వీధి దీపాల దగ్గరైనా కూర్చుంటాను గానీ పెళ్లి మాత్రం చేసుకోను అంటూ ప్రదీప్ ప్రకటించడం జరిగింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. మన పంచ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నాడో అతను తన ఫ్యామిలీ ఆల్రెడీ మనం వాళ్ళ హీరో లాంటి అబ్బాయిని, హీరోయిన్ లాంటి అమ్మని చూసేసాం. ఇప్పుడు బుడ్డిది కూడా పరిచయం చేయబోతున్నారన్నమాట. ప్రసాద్
చేతిలో మ్యాజిక్ అది. నాకు 2 days నిద్ర రావట్లేదు రాను ఒకసారి. పరిచయం చేయవా? వీడు గంచి. మరి ఈ బంగారు తల్లి పేరేంటి? ఈ బంగారు తల్లి పేరు ఇంకా పెట్టలేదు. అవునా? నేను ఇంట్లో జయమాష్మతి అన్నాం అనుకున్నాను. ఈవిడ శివగామి కాదు. నువ్వేం ప్రభాస్ కాదు. మీరేమో అడగాలంటే అడగండి ఇద్దరిని. గంచి నేను సూపర్ ఉంటా కదా. ఇట్రా ఇట్రా కలిసి ఇట్రా. నేను కూడా బేసిక్ గా ఇవాళ అంత హ్యాపీగా ఉండడానికి కారణం నా భార్య, వీళ్ళు ఎలాగో నా తోటి కళాకారులు కూడా. రామ్ ప్రసాద్ బావ వీడి పేరు మీద LIC కడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా. ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం నా కొలీగ్సే. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు. మా డైరెక్టర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరికీ. సునీత గారు, మీ ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? చెప్పరా. ఏవి నైట్ అంతా కూర్చోబెట్టి రాయించావు కదా, అవి చెప్పాలా లేదా ఇందాక వచ్చే ముందు చెప్పావు కదా అవి చెప్పు. దీనికి నవ్వరు ఇక్కడ, మామూలుగా చెప్పు. ఇంక ఈయన గురించి చెప్పాలంటే ఏమీ లేదు కానీ నా లైఫ్ లో ది బెస్ట్ అనుకుంటే ఇంకా తినే పుట్టింది ఈయన కోసం అనుకుంటా నేను అప్పుడప్పుడు. అరే రే మధ్యలో పొడక నిజంగా నువ్వు. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సునీ నువ్వు లేకపోతే నేను లేను, ఈ లేడు, మేము ముగ్గురు లేము, నా లైఫే లేదు. సునీత నాకు భార్య కన్నా నాకు తల్లిగా ఎక్కువ సేవ చేసింది. ఎలా చెప్పాలో కూడా తెలియదు సునీ, బట్ ఐ లవ్ యూ. నీ మీద బేస్ అయ్యి మీ ముగ్గురు ఉన్నాం. లేదక్క, మామూలుగా అయితే ప్రతి ఆడపిల్ల విషయంలో ఏదో ఒక సాడ్ మూమెంట్ అని ఉంటది, కానీ ఈయన నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు అది లేదు. బేసిక్ గా అక్క చెప్పాలంటే ఫస్ట్ ఈయనకి నేను పెద్ద ఫ్యాన్. ఫైనల్ గా చెప్పించుకున్నావు కదా. ప్రసాద్ ఎందుకు ఏడిపిస్తున్నావు ప్రసాద్? వాస్తవంగా అక్క నేను ఈయనకి పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు అమ్మ ఈ మధ్యన చేస్తున్నా, ఇప్పుడు ఫ్యానా లేకపోతే? ఇప్పుడైతే కాదన్న. అర్థమైంది. మా అందరి కోసం మీరు అలా చక్కగా ర్యాంప్ వాక్ చేయరా నలుగురు కలిసి? నాకు బేసిక్ గా ఈ ఫ్యామిలీని ఇచ్చింది నా మల్లెమాల ఫ్యామిలీ, నా ఆర్టిస్టులు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పటికీ నేను మర్చిపోలేను. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ఎప్పుడు మీరు థ్యాంక్ యూ చెప్పడం కాదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. నేను చూశాను మీరు చాలా డిఫికల్ట్ టైమ్స్ లో కూడా ఎలా ఉన్నా కూడా ఒంట్లో కొంచెం సత్తువ ఉన్నా కూడా వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పిరిట్. థ్యాంక్ యూ. ఏం చెప్తానన్నా? ఇప్పుడు నేను బాగున్నానా? ఇప్పుడు కూడా ఎవరు ఒకసారి మైక్ ఇవ్వండి. పాప ఏం చెప్తుందంట? ఇస్ ఇట్ డాడీ ఇస్ వండర్ఫుల్ యాక్టర్, ఇస్ టాప్ టాలీవుడ్ యాక్టర్స్, కామెడియన్స్. బాబు ఈ చేసి వాళ్ళకి బోర్ కొట్టిందిలే గానీ పద. లేదు రా, నువ్వు రాగానే ఫస్ట్ స్టార్ట్ అయింది అది. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. హలో అప్పుడు మీ డ్రామాలు ఎన్నిసార్లు చూసాం మేము, అర్థమైందా? ఏంటది? ఏం చూసావు? కనీసం ఈ సీన్ కోసం ఆల్మోస్ట్ 30-40 సార్లు చూస్తుంటాం. హలో, మీరు అది చూడడం వేరు, ఇప్పుడు మేం చేయడం వేరు. ఓకే, నువ్వు భూమి కనుక్కున్నాడు గొప్ప తీసి. నువ్వు చూసింది ఎస్జే సూర్య ఖుషి. అవును, ఎస్జే సూర్య గారు. ఇది బోయపాటి సీన్ ఖుషిరా, పిచ్చి కోడి పెంట. బోయపాటి సీను గారి వర్షన్ లో ఇప్పుడు మనం చూడబోతున్నాము ఖుషి.
డిస్టర్బ్. అరే అది కొంచెం దూరంగా పెట్టరే, అక్కడ కాదు. అదిరా అదిరా బాగుంది. చాలు రుద్దింది, చాలు రోయ్. సిద్ధు నువ్వు చూసావు. చూసేగా నూరుతున్నారు పెద్ద కత్తి, పెద్ద కత్తి. సిద్ధు నువ్వు చూసావు. చూసాము. నాకు నచ్చలేదు. నచ్చకపోతే పో. అసలు నడుము చూస్తే ఏం వస్తుందిరా? నేత్రాడద్దాం, నేత్రాడద్దాం. నీకు ఒక పెట్ట కథ చెప్తారు వీరు. ఒక అబ్బాయి నాకు ఎదురుగా వచ్చింది. నా చూపు వెళ్ళి దాని నడుము మీద పడింది. అప్పుడు నాకేమొస్తుంది? నేత్రానందం. నేను ఒక అబ్బాయికి ఎదురు వెళ్ళాను. నా చూపు అనుకోకుండా దాని నడుము మీద కూడా పడింది. ఓకే. అప్పుడు నాకేమొస్తుంది? నేత్రానందం. అర్థమైందా? నేను వెళ్ళి ఒక అబ్బాయికి ఎదురు వెళ్ళా, ఒక అబ్బాయి నాకు ఎదురు వచ్చినా నాకు కలిగేది నేత్రానందం. ఇలాగే పిచ్చోడ్లా కొన్ని రోజులు మాట్లాడితే పోలీసులు వచ్చి ఏదో ఒక రోజు చూసి నిన్ను పట్టుకొని వెళ్ళిపోతారు. పోలీసులా? అవును. ఎక్కడా? నువ్వు నా వెనకాల పబ్బులకి పార్కులకి తిరుగుతూ పరస మొత్తం ఖాళీ చేసినప్పుడు పోలీసు రాలేదే? నా చేత ఫోన్ రీఛార్జ్ చేయించుకుని ఎవడు పడితే ఆడితో మాట్లాడుతూ అంటే అన్నయ్య అన్నప్పుడు రాలేదే? ఇవన్నీ లేనప్పుడు పోలీసులు ఇప్పుడు వచ్చారా? తొక్కల నడుము చూసినందుకు ఇంత బిల్డప్. తొక్కల నడుమా? వీరా నడుము ఖుషి రాస్తి, వీరా నడుము భూమిక రాస్తి, వీరా నడుము ఎస్జే సూర్య రాస్తి, వీరా నడుము సీరే రాస్తి. నడుము లేకపోతే భూమిక లేదు, నడుము లేకపోతే ఎస్జే సూర్య లేడు, నడుము లేకపోతే ఖుషి లేదు, అసలు ఈ సీరే లేదు. ఒక విషయం చెప్పరా? గాలి మాత్రమే వస్తుందంటే అరగంట ఆలస్యంగా అయినా వస్తారేమో గాని ఆ గాలికి చుట్టూ అటు ఇటు ఎరుగుతుందంటే ముందే అక్కడ ఉంటాను. Once I enter, never shakes. చిరుబావా ఇదే సీన్ నువ్వు ఇప్పుడు మన సుకుమార్ గారు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్స్ సుకుమార్ టైం. I wanna follow you. I wanna follow you. సిద్ధు నువ్వు చేసే పనేం బాలేదు. చదువుకున్నాను, నేనేం చేశాను? ఎక్స్ట్రాలొద్దు. నువ్వు చూసే దాని గురించి నేను మాట్లాడలేదు, నీ చూపు గురించి నేను మాట్లాడుతున్నాను. అకార్డింగ్ టు ది లా ఆఫ్ ద బుక్, మనిషికి బుక్ కి మధ్యన 20 to 25 సెంటీమీటర్స్ దూరం ఉండాలి. ఆ సోదంతా నాకెందుకు ఆ సోదంతా? చూసావా లేదా? అరే చూసానని ఒప్పుకోరా రే, మేము కూడా చూసాం. నువ్వు నన్ను నడుము చూసావు. సిద్ధు ఏంటి మాట్లాడు? అప్పారా ఈ నడు ఒకసారి చూపించు. ఇప్పుడు అదంతా సోదెందుకు చెప్తున్నా? నాకు చూసింది నువ్వే కదా, చేసింది బటర్ఫ్లై కదా. మధ్యలో బటర్ఫ్లై ఎందుకు వచ్చింది? నీ క్వశ్చన్ చెప్పనా? ఇక్కడ బటర్ఫ్లై రెక్కలాడితే అక్కడ అమెరికాలో భూకంపం వస్తుంది. తొక్కలో నేను అడుగు చూడలేనా? అంటే ఇప్పుడు ఏమంటావు? ఈ గాలి కూడా అమెరికా నుంచి వచ్చిందంటావా? ఎస్, నేచర్ లో జరిగే ఒక మూవ్మెంట్ కి ఇంకో మూవ్మెంట్ ని డిసైడ్ చేస్తుంది. నువ్వు మారు. ఒక నిమిషం, నీకు అర్థం కాలేదు. నీకు ఒక విషయం చెప్పాలి. ఇది నేను అడుగు అనుకోకు. ఇట్స్ పారాబోలా. దిస్ ఇస్ ద నేవల్ పాయింట్. C is equal to 0, 0 is equal to x, x by 2 into x square is equal to sin theta by cos theta, sin theta by cos theta. సో మనం ఇలా డివైడ్ చేయడం వల్ల tan theta వస్తుంది. చాలు,
ఇంకోసేపు నేను ఇక్కడే ఉంటే పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. నేను వెళ్ళిపోతున్నాను. అది వచ్చి నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళు. ఇంకో వెర్షన్ కావాలా? ఇట్స్ పూరి జగన్నాథ్ టైం. చదువుకుంటున్నావా నువ్వు? లేదే నేను అడుగు చూస్తున్నాను. అలా ముఖం పైన ఎలా చెప్పేస్తావరా మొహమాటం లేకుండా? నీకు నాకు మధ్య మొహమాట ఏంటి చూచే? నీకు నేను అడుగు నా కళ్ళు చూస్తే తప్పే ఉంది. అయినా నీతో మాటలు అనవసరం. వెళ్ళి కూర్చొని చదువు కొంచెం. చెప్పు చెప్పు ఇప్పుడు ఇప్పుడు మంచి దేలే చెప్పు. అవన్నీ కాదు. మా నాన్న ఎవరో తెలుసా నీకు? ఏ నీకు తెలీదా? కమిషనర్ కదా. అంటే మా నాన్న కమిషనర్ అని తెలిసి కూడా నన్ను అడుగు చూస్తున్నావా? ఏ కమిషనర్ కూతురికి నడువులు ఉండవా? వాటికి ఫ్యాన్స్ ఉండరా? చూద్దాం. ఈ అబ్బాయిలు ఉన్నారే, అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు, ఛాన్స్ దొరికితే నడువు చూసేయడమే. నీకు విషయం తెలుసా? పక్కింట్లో సుధీర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఇంత పద్ధతిగా మాట్లాడతాడు తెలుసా? రెడీ టేక్ 98. చంటి ఓకే కూల్ కూల్. ఇదంతా కాదు, నువ్వు నడుము అప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నావు. కనీసం బుక్ లో కూడా ఇంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇదంతా మట్టి మట్టి మట్టా? అవును. ఎలుక అడుక్కొచ్చి మళ్ళీ ఫ్రెష్ గా చూస్తాను. ఇంకోసేపు నేను ఇక్కడ ఉంటే నేను నీలా అయిపోయేటట్టున్నాను. నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ బాయ్. నీకు విషయం అర్థం కావట్లేదు. నువ్వు ఎప్పుడో నారా అయిపోయావు. నేను తేడా దిమాకు తోడా. అవును. ఒరే మావా ఏక పెగలా. అరే మావా ఏక పెగలా. అరే మావా ఏక పెగలా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.